వైఎస్ఆర్సీపీ వాళ్ళు బోడిగుండికి మోకాలికి లింక్ పెడతారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేయాలనే ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డికి మైలేజ్ రావటమే మా లక్ష్యం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైతే పిఎస్ఆర్ సీతారామాంజనేయుల అరెస్టు పైన మొత్తం మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు రగిలిపోతున్నారు. బహుశా దేశంలో రాష్ట్ర స్థాయి ఒక డీజీ అంటే ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నటువంటి వ్యక్తి అరెస్ట్ చేయటం అనేది ఫస్ట్ టైం నాకు తెలిసి. అంటే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు, డీజీ ర్యాంక్లో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయటం ఫస్ట్ టైం రాష్ట్ర చరిత్ర. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే రాష్ట్రానికి ఏమన్నా థ్రెట్ వస్తుందా, రాష్ట్రంలో ఏమన్నా శాంతి భద్రతలు ఏమన్నా భంగం వాటి వెళ్తాయా, దీని గురించి ఆలోచన చేయాలి. ప్రభుత్వాన్ని సమర్థవంతంగా రాబోయేటువంటి ముప్పుల్ని తప్పిస్తూ సమర్థవంతంగా పనిచేయడంలో ఇది కీలకమైనటువంటి భాగం. అయితే వీళ్ళు ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డికి పారిశ్రామికవేత్తలకి ఏమన్నా ముప్పు వస్తుందా, అది ఎలా తప్పించాలి, ఎలా డైవర్ట్ చేయాలని చెప్పేసి దాంట్లో కీలక పాత్ర పోషించారు. ఏదైతే జత్వానీ కేసులో ఆయన అరెస్ట్ చేయడంతో, జత్వానీ గారు కేసులో అరెస్ట్ అవడంతో జిందాల్ గారికి బాధేసిందంటయ్యా. అందుకని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం నిర్ణయించుకున్నాడంట. అసలు ఎక్కడైనా ఒక కేసులో జిందాల్ ఇన్వాల్వ్ చేశారా? జిందాల్ మీద కనీసం విచారణకు రమ్మన్నారా? జిందాల్కి ఏమన్నా వారంటీలు ఇచ్చారా? పోనీ అరెస్ట్ వారెంట్లు ఏమైనా ఇచ్చారా? లేకపోతే ఏమన్నా పీటీ వారెంట్లు ఇచ్చారా? లేకపోతే కనీసం విచారణకు రమ్మని చెప్పి పోలీసులు అక్కడ చెప్పారా? ఎక్కడో ముంబైలో జరిగినటువంటి సంఘటనకి ఆంధ్రప్రదేశ్లో ఒక పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఒక నటిని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చేసి అక్రమంగా అరెస్ట్ చేసి ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో బంధించి, ప్రైవేట్ గెస్ట్ హౌస్లో బంధించడంతో పాటు ఆమె కనీసం ఆమె తల్లిదండ్రులు కూడా కలవనివ్వకుండా అమానుషంగా ప్రవర్తిస్తే, దాని మీద కొన్నాళ్ళ తర్వాత ఏదైతే జరిగినటువంటి ఈ ఘటన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆమె ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆమె కంప్లైంట్ ఆధారితంగా దాని మీద విచారణ చేస్తే వీళ్ళు దోషులు అని తేలింది. సో ఇప్పుడు ఏమంటారు? ఓకే, జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, ఇప్పుడు దాన్ని ఎందుకు మీరు గెలకటం? దానివల్ల మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? దానివల్ల మీరు కోల్పోయింది ఏంటి? దానివల్ల రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడులు పోతున్నాయి, రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కనీసం మీకు బుద్ధి లేదా? అంటే 3 లక్షల కోట్లు ఉన్నాడు, ఏదైనా ఏ తప్పు చేసినా వదిలేస్తారా? 3 లక్షల కోట్లు ఉన్నాడు, ఎవరు ఏ ఆడపిల్ల కనపడితే ఆడపిల్లని నాకు కావాలి లేకపోతే పెట్టుబడి పెట్టనంటే తీసుకొచ్చేసి ఆ పని చేపిస్తారా? అంటే ప్రభుత్వం నడుపుతుందా, లేకపోతే ఇంకేమన్నా నడుపుతున్నారా రాష్ట్రంలో? అంటే ఒక ఆడపిల్ల తనకు అన్యాయం జరిగిందని ఎక్కడో బాంబేలో కేసు పెట్టింది. మీకేం సంబంధం? అసలు ఈ రాష్ట్రానికి ఏం సంబంధం? ఎవరు చేయమన్నాడు ఈ లంగా పనులన్నీ? అదే మీరు పరిపాలన చేస్తున్నారా, సెటిల్మెంట్లు చేస్తున్నారా? నాకు అర్థం కావట్లా. ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతున్నాడు, ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 1,35,000 కోట్ల రూపాయలు వాడు వచ్చి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి అడిగాడు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత చేసిన కేసు విత్డ్రా అయిందో లేదో తెలియదు, ఆ కేసు ఏమైందో తెలియదు. ఆయన ఆవిడ వేల మీద ఇచ్చిన కంప్లైంట్ చేయాల్సిందంటే ఆ కేసుకి నేను వెళ్లకుండా ఉండటం కోసం నన్ను తీసుకొచ్చి జైలు పెట్టాను. కోర్టు ముందు చెప్పాలంట, చెప్పడానికి వీలు లేకుండా చేయడం కోసం ఇలా చేశారు అని వాడు కంప్లైంట్లో కంప్లైంట్ తెప్పించాడు. ఇప్పుడు బాంబే వాళ్ళతో పంపించారు, తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, అక్కడ ఏమైందో కేసు ఇది చిన్న విషయం కాదు. అసలు పోలీసులు పనిచేయాలా ఏం చేయాలి? అంటే 2,35,000 కోట్ల రూపాయల నెట్వర్క్ ఉన్నోడు ఎక్కడో బాంబేలో అమ్మాయి కేసు పెడితే ఆంధ్రప్రదేశ్లో పరిష్కారం చేస్తారా? ఉండవల్లి అరుణ్ కుమార్ని అడుగుతున్నా, నీ కూతురు ఆ పొజిషన్లో ఉంటే నువ్వు ఇలాగే మీడియా ముందుకు వచ్చి మాట్లాడతావా? నీ కూతురు ఇదే కేసుని ఎక్కడో ఫైల్ చేసింది అనుకోండి, లేకపోతే మీ ఇంటి ఆడపిల్లే, ఈరోజు నువ్వు మీడియా ముందుకు వచ్చి ఇలాగే మాట్లాడతావా? అంటే 2,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగలిగిన దమ్మున్నటువంటి ఒక పారిశ్రామికవేత్త ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయిని తీసుకొచ్చుకుంటాడు. ఏ అమ్మాయి కావాలంటే ఆ అమ్మాయిని మీరు తీసుకొచ్చి అతను సంతృప్తిపరిచి అతను ఓకే అంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడతాడు. అంటే ఇండైరెక్ట్ గా చెప్పింది అదే. అక్కడ బ్రోకర్ పని చేశారు కాబట్టి ఆయన కృతజ్ఞతాభావంతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాడు అని అంటాడు. నేను అడుగుతున్నాను, జత్వానీ కేసులో జత్వానీ ప్లేస్లోనే ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఇంట్లో ఎవరైనా ఒక ఆడపిల్ల ఉంటే ఉండవల్లి అరుణ్ కుమార్ ఇలాగే మీడియా ముందుకు వచ్చేసి ఓకే ఏమవుతుంది, ఒక సింపుల్ కేసు అని చెప్పేసి వదిలేస్తాడా?
అంటే నీ ఇంటి ఆడపిల్లలకైతే ఒక సిస్టమ్ ఉంటుంది, బయట ఇంటి ఆడపిల్లలకైతే ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ రోజు నువ్వు అడగాల్సింది జగన్మోహన్ రెడ్డిని, అరే బాబు వాడు ఎవడో 1,00,00,000 పెడతాడో పెట్టడో, అలాంటి దానికోసం బ్రోకర్ పని చేయటం ఏంటి, పోలీసు వ్యవస్థను వాడుకోవటం ఏంటి, పోలీసు వ్యవస్థను తీసుకొచ్చి పోనీ ఆ అమ్మాయి ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో కేసు పెట్టిందా, ఆంధ్రప్రదేశ్లో కేసు నమోదైందా, ఆంధ్రప్రదేశ్లో ఎఫ్ఐఆర్ పెట్టిందా? ఎక్కడో బాంబేలో పెట్టుకుంది. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఐడియా లేదా? ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో సత్సంబంధాలు లేవా? ఈ జిందాల్కి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి తీసుకొచ్చాడు? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకు తీసుకొచ్చాడు? ఎందుకంటే భారతదేశంలోనే డబ్బిస్తే పనిచేసే ఏకైక దరిద్రపు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు. డబ్బు కోసమే పనిచేసేటువంటి వ్యక్తి, డబ్బు కోసమే తల్లిని మెడబెట్టి బయటికి పంపించిన వాడు, డబ్బు కోసమే చెల్లిని మెడబెట్టి బయటికి దోశాడు, డబ్బు కోసమే బాబాయిని మర్డర్ చేశారు, డబ్బు కోసమే చిన్నాయన కూతురు క్యారెక్టర్ని నీచాంగా పోస్టులు పెట్టినటువంటి ఒక్క ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది. అందుకని ఇది వర్కౌట్ అయింది అనుకున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ చెత్త రాజకీయం మొదలు పెట్టారు. ఇప్పుడు ఏమంటారు? జత్మోని కేసును రీఓపెన్ చేశారు కాబట్టి జిందాల్కే అహం దెబ్బతినింది, అందుకని ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు జిందాల్. పోలీసు ఇన్వెస్టిగేషన్ చేయకూడదు, సంబంధిత అధికారులను ఎవరు అరెస్ట్ చేయకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలా? జగన్మోహన్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తాడు? నీకేమన్నా చట్టబద్ధతలో ఏదైనా లోకల్ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేస్తే ఓకే, దాని మీద ఎట్లా అరెస్ట్ చేస్తారండి అని అడిగినా ప్రశ్న బాగుంటుంది. అంటే ఇప్పుడు జిందాల్కి ఒళ్ళు కొవ్వెక్కి ఆ అమ్మాయిని ప్రేమించో లేకపోతే ఇంకో కారణాలతోటి వాళ్ళు వ్యక్తిగత ఉన్నటువంటి ఏదో విభేదాల వల్ల వాళ్ళు బాంబేలో కేసు ఫైల్ చేశారు. బాంబేలో కేసు ఫైల్ చేస్తే అసలు ఆ జిత్వాని రాష్ట్రానికి తీసుకురావాల్సిన పరిస్థితి ఏంటి? అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆమె మీద ఒక కేసు విత్డ్రా చేసుకోమని ఒత్తిడి చేయటం ఏంటి? అసలు ఈ ప్లేస్లోనే ఉండవల్లి అరుణ్ కుమార్ సంబంధించినటువంటి ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా ముందుకు వచ్చి ఇదే విధంగా మాట్లాడతాడా? ఏమైంది, ఈ రాష్ట్రం కోసం పోతే పోయిందిలే, ఈ రాష్ట్రం కోసం మా ఇంట్లో ఆడపిల్ల బలైపోతే అయిపోయిందిలే, మాకు సంబంధం లేదులే, సర్లే కానీ రాష్ట్రం కోసం చేయండి అని చెప్పి మాట్లాడతాడా? అంటే ఎంత దారుణం అంటే ప్రజలకు ఏదో చెప్పాలి మనం, పోలీసు వ్యవస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది అని చెప్పాలి. అందులో కరెక్టే. చట్టాలు ఉండవా? మన చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ చేసి మీరు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడానికి సాక్ష్యాధారాలు కూడా సబ్మిట్ చేయకుండా కేవలం వాయిదాల మీద వాయిదాలు అడిగారే, మరి అది తప్పు కాదా? అది జగన్మోహన్ రెడ్డి గారు రోజు మీడియా సమక్షం చెప్పలేదే, సాక్ష్యాలు దొరికాయి కాబట్టి లోపల పెట్టాడు అన్నాడు. కుక్క సిగ్గుండాలి, కనీసం గౌరవించడం నేర్చుకోవాలి. నువ్వేదో పెద్ద మేధావి సెక్షన్లు చెప్తున్నావు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను బొక్కలో వేయాలి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే నిన్ను బొక్కలో వేసి ఒంటి మీద బట్టలు లేకుండా చడ్డీ మీద నిలబెట్టి 3rd డిగ్రీ ఇవ్వాలి నీకు. నీలాంటి వెదవలకుండా ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఈ ముండ పెద్ద మేధావి అంట, ఏదో 4 లా సెక్షన్లు చదువుకున్నాడు, నేను సెక్షన్లు తీసి చదువుతాను. నేను అడుగుతున్నా, ఈరోజు నిన్ను అడుగుతున్నా, సిగ్గుంటే నువ్వు ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తావా? అంటే జిందాల్కి ఇక నచ్చిన, రేపు జిందాల్ వస్తాడు, రాష్ట్రంలోకి వస్తాడు, ఒక అమ్మాయి నచ్చుతాడు, ఆ అమ్మాయి నాకు కావాలి, ఆ అమ్మాయి రాకపోతే నేను ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టను అంటాడు. అని తీసుకొచ్చి పనిపెట్టేలా అమ్మాయిని? నాకు అర్థం కావట్లా. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటంటే వాళ్ళిద్దరు ఏదో అక్కడ అచ్చుపుచ్చులు ఆడుకున్నారు, అక్కడ తేడా వచ్చింది, బాంబేలో కేసు పెట్టింది, మేము దాన్ని ఇక్కడ పరిష్కారం చేశాము. ఆ పరిష్కారం చేయటాన్ని ఇలా కూటమి ప్రభుత్వం బయట పెట్టడంతో జిందాల్ దెబ్బతిని రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాడు, పరిశ్రమలు పెట్టడానికి వెళ్ళిపోయాడు అన్నాడు. సరే ఓకే, బాగుంది. ఎల్జీ పాలిమర్స్కి ఏదైతే ₹1,00,00,000 కాంపోజిషన్ చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి డీల్ చేశాడు. సరే, జగన్మోహన్ రెడ్డి డీల్ చేశాడా, ఫ్రీగా చేశాడా పక్కన పెట్టేస్తే, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇండస్ట్రీలు ఎరగబోసాడు రాష్ట్రంలోకి. ఎన్ని కంపెనీలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి? అదే విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మిట్ పెట్టి పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లను ఆహ్వానించాడు. ఏమిచ్చారు? చెప్పిచ్చారు చేతికి. అంటే తప్పుడు మార్గంలో వెళ్లే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఏదో శాంతియుతంగా పరిష్కారం అయితే అనేది పొరపాటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఈ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి దాన్ని అక్రమంగా తీసుకొచ్చారు. ఆమెను జగన్మోహన్ రెడ్డి చేశారని స్టేట్మెంట్ పాస్ చేయమని చెప్పాలని. అరే బాబు, రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సింది అదే కదా. జగన్మోహన్ రెడ్డి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తేనే మేము ఢిల్లీ వెళ్ళి అరెస్ట్ చేశాం, బాంబే వెళ్ళి అరెస్ట్ చేశాం, ఆ అమ్మాయిని ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేశాం, ఆమెను ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో బంధించాం, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే చేశాం, లేదా జగన్మోహన్ రెడ్డి చేస్తే చేశామని స్టేట్మెంట్ ఓపెన్ గా పాస్ చేయమని సీతారామంజని. నెక్స్ట్ ఆయన ఎందుకు ఉంచుతారు? జగన్మోహన్ రెడ్డినో సజ్జల ఆ మిల్లెట్ రామకృష్ణారెడ్డినో లోపలేస్తారు కదా, వాళ్ళ పేర్లు బయటికి రాకూడదు. వీళ్ళు మాత్రం లోపలుండి బ్యూరోక్రాట్లని లేకపోతే సొసైటీని ఇవన్నీ చెత్త మాటలన్నీ మాట్లాడుతూ ఉంటావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో,
సంబంధం లేనటువంటి కేసుని ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చి ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో బంధించినప్పుడు ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుంది. ఒక సినిమా హీరో అయిందయ్యా, వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఉంటూ వాళ్ళు అక్కడ 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 సెటిల్ చేసుకుంటారు. నీకేం సంబంధం? భారతదేశంలో ఎక్కడున్న హీరోలకు ఉన్న రంకులు బొంకులని మీరు క్లియర్ చేయడానికే ప్రభుత్వం మీకు అధికారం ఇచ్చింది, ప్రజలు మీకు అధికారం ఇచ్చింది. ఈ చెత్త పనులు చేసామని కదా 11 సీట్లు ఇచ్చింది. సో ఆ అమ్మాయి ప్రైవేట్ విషయంలో మీకేం సంబంధం? అక్కడ కేసు పెట్టుకుంటే అక్కడ ఉన్న పోలీసులను అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలతో వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. మీరెందుకు ఇక్కడ తీశారు? మీకేం సంబంధం వచ్చి ఇక్కడ తీసుకొచ్చి పరిష్కారం చేశారు? ఆ కేసు తేలలేదంట. ఆ కేసు తేలితే నీకెందుకు, తేలపోతే నీకెందుకు? ఆ కేసుని రద్దు చేయడం కోసమే కదా మీరు ఇక్కడ చేసిన పని, లంగా పని. అందుకని ఇక్కడ కొత్త కేసు నమోదైంది. ఇప్పుడు ఆయన సీతారామాంజనేయులు అంట ఒక సత్యాగ్రహి, గాంధీజీ, లేకపోతే ఒక ఐఏఎస్ పోలీసు వ్యవస్థకి మాయని మచ్చ లాంటి వాడు. 3 సింహాలలో ఆయనే 3 సింహాలు, ఒక సింహం ఆయన, వెనకున్న 2 సింహాలు చెప్తే బాగుంటుంది. అంటే ఇలాంటి చెత్త మాటలు మాట్లాడే కంటే తప్పు చేశాడు, అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు విషయంలో కానివ్వండి, లేకపోతే గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల అరెస్ట్ విషయంలో కానీ ఎటువంటి చెత్త చర్యలు తీసుకోవడానికి తెర వెనక కీలక పాత్ర పోషించింది ఈ వ్యక్తి. లా అండ్ ఆర్డర్ ని నిర్వీర్యం చేసింది ఈ వ్యక్తి. అంతేకాకుండా గత 5 ఏళ్లలో ఉండవల్లి అరుణ్ కుమార్ అనేటువంటి ఈ మేధావి బయటకు వచ్చి మాట్లాడు, ఇవాళ మాత్రం ప్రతి దాంట్లో తప్పు, ప్రతి దాంట్లో ఒక స్క్రిప్టెడ్ స్టోరీ అల్లిస్తాడు, ఏదో చెప్తుంటాడు. అంటే ఇప్పుడు జత్వాని కేసు వదిలేసేయండి, సీతారామాంజనేయులు బయటకు తెచ్చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ సీతారామాంజనేయులు నోరు విప్పితే బయటకు వచ్చేది సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ సజ్జల రామకృష్ణ లోపలేసి కుమ్మితే బయటకు వచ్చేది జగన్మోహన్ రెడ్డి. ఈ ఇద్దరు రాకుండా ఉండాలి అంటే ఇక్కడతో సీతారామాంజనేయులతో స్టాప్ చేసేయండి. వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయి. తప్పు, రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం దానికి సంబంధం ఏముంది? నువ్వే చెప్పావు, జిందాల్ ఆస్తులు 2,35,000 కోట్లు అన్నావు. ఆయన 2,35,000 కోట్లు, 3 లక్షల కోట్లు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడతాడంట. ఏం పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు, పిచ్చి వ్యవహారం మాట్లాడుతుంటారు. కొంచెం మనం బుర్ర ఆలోచించుకొని పెట్టాలి. కాబట్టి కొంచెం ఆలోచన చేస్తే బాగుంటుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అక్కడ ఒక జత్వానీని కాదు, ఒక ఆడపిల్లని కన్సిడర్ చేయండి. ఆ ప్లేస్ లో మన ఇంట్లో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే నువ్వు ఇలాగే మీడియా ముందుకు వస్తూ మాట్లాడుతూ ఉండేది ఒకసారి ఆలోచన చేసుకుంటే సిగ్గు శరం వదిలేసుకొని ఇంకొకసారి మీడియా ముందుకు రావు.